కేరళంలో యూడీఎఫ్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది. సీఎం రేసులో పలువురు కీలక నేతల పేర్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం ఎవరిని సీఎం అభ్యర్థిగా ఖరారు చేస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో దశాబ్దం తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారంలోకి వచ్చింది. 140 స్థానాలకు గాను 102 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ఇప్పుడు సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై చర్చ మొదలైంది. ఈ క్రమంలో పలు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. వీడి సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల, శశి థరూర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కేరళంలోని పరవూర్ నుంచి విజయం సాధించిన వీడి సతీశన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అక్కడ ప్రస్తుతం కేరళం అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ఆయన. అలప్పుళ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీ వేణుగోపాల్ పేరు కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఇక ఎల్డీఎఫ్ తొలిసారి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన రమేష్ చెన్నితల కూడా సీఎం రేసులో ఉన్నారు. తాజా ఎన్నికల్లో హరిపాద్ నియోజకవర్గంలో సిపిఐ అభ్యర్థిపై 23,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి భారీ విజయం సాధించింది. 10 ఏళ్ల పినరయి విజయన్ పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. యూడీఎఫ్ 102 స్థానాల్లో విజయం సాధించింది. లెఫ్ట్ కేవలం 35 స్థానాలకే పరిమితమైంది. కేరళంలో కూడా సేమ్ సిచ్యువేషన్. అక్కడ అధికారం యూడీఎఫ్ కి 10 years తర్వాత వచ్చినప్పటికీ కూడా సీఎం పీఠంపై ఎవరు కూర్చోబోతున్నారని ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే జాతీయ పార్టీలు కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాతే ఎవరెవరు ఉన్నారు ఏంటి రేసులు అని చెప్పి అన్ని కూలంకసంగా పరిశీలన చేసిన తర్వాత మాత్రమే అభ్యర్థిని అనౌన్స్ చేస్తారు. అధికారం వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రక్రియ కూడా మనకి టైం తీసుకున్నటువంటి సందర్భాలు అనేక రాష్ట్రాల్లో కూడా మనం చూసాము. మరి కేరళంలో ఏ విధంగా ఉందన్న సిచ్యువేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు, ప్రశాంత్ శర్మ. గుడ్ మార్నింగ్ ప్రశాంత్ శర్మ. కేరళంలో ఏం జరగబోతోంది? ఎవరిని సీఎం పీఠంపై కూర్చోబెట్టబోతున్నారు? గుడ్ మార్నింగ్ ఆశా. మీరు అన్నట్టు కేరళ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మొత్తం కేరళలో ఇప్పుడు చేపట్టబోయేటువంటి యూడీఎఫ్ ఏదైతే తన సీఎం అభ్యర్థి వేటకు సంబంధించినటువంటి వ్యవహారం చాలా చురుగ్గా సాగుతోంది. మొత్తానికి కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్ కూటమి మొత్తం కూర్చొని దాదాపు 102 సీట్లు మెజార్టీ సాధించినటువంటి తరుణంలో ఇప్పటికే ఆశావహులుగా మనకు వీడి సతీశన్ కావచ్చు, కేసీ వేణుగోపాల్ కావచ్చు, రమేష్ చెన్నితల కావచ్చు, తర్వాత శశి థరూర్ కావచ్చు, వీళ్ళ పేర్లు ప్రముఖంగా ఉన్నప్పటికీ కూడా ఎవరిని ఎంపిక చేయాలి రాబోయే రోజుల్లో అంటే ఇప్పటికే 10 సంవత్సరాలకు పైనే అధికారానికి దూరంగా ఉన్నటువంటి యూడీఎఫ్ ఈసారి వచ్చినటువంటి అవకాశాన్ని చేజిక్కించుకుని ఉంది. కాబట్టి తర్వాత ఉన్నటువంటి కమ్యూనిస్టు ఏదైతే ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగినట్టు ఓటు కావచ్చు, తర్వాత ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు 50% పైన కొత్త ముఖాలకు రంగులు దింపింది. అయినప్పటికీ కూడా ఎగ్జిట్ పోల్ సర్వేలో పేర్కొన్న దానికన్నా ఎక్కువగానే ఆశించిన దానికన్నా ఎక్కువగా సీట్లు రావడంతో సీఎం పీఠం మీద ఎవరిని ఉంచితే తర్వాత ఈ పరిపాలన సక్రమం కొనసాగుతుంది. గతంలో వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు, గతంలో వైఫల్యాన్ని మనం తిప్పికొట్టడానికి ఉపయోగపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఇప్పటికే గెలిచినటువంటి 102 స్థానాలు గెలిచినటువంటి అభ్యర్థులను అట్లా ముస్లిం లీగ్ కావచ్చు, తర్వాత ఈ కూటమిలోని అందరి పార్టీ నేతలతో ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు, ఫోన్ ద్వారా సంప్రదింపులు జరుగుతున్నారు. సీఎం అభ్యర్థి ఎంపిక వ్యవహారంలో ఆచితూచి అడుగేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది ఆశ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రశాంత్ శర్మ.